అందరికీ శుభోదయం. వినాయక చవితి వీడియో పెట్టడం కొంచెం ఆలస్యమైంది. అయితే ఈ వీడియో 100వ వీడియో లెక్కలోకి వచ్చింది. 100వ వీడియో వినాయక చవితి అవ్వడం నాకు చాలా సంతోషం అనిపించింది. చూస్తూ ఆడుతూ పాడుతూ 100 వీడియోలు అయ్యాయి. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే పిల్లలందరూ తాతయ్య గారికి నాకు కాలక్షేపం కోసం, ఇద్దరమే ఉంటున్నామని కాలక్షేపం కోసం ఇలా ఏర్పాటు చేశారు. అది మీరందరూ మమ్మల్ని తాతయ్య, అమ్మమ్మ, పిన్ని, దొడ్డమ్మ, పెద్దమ్మ, బామ్మ, బుజ్జి బామ్మ అంటూ పిలుస్తూ ఎంతో ఆనందంగా మాతో మాట్లాడుతూ నాకు ఎక్కువ అభిమానం చూపెట్టారు. మీరు వీడియోలు చేయడం అంటే ఆ వీడియోలు మనమే చూసుకోవడం అనుకునేదాన్ని. అయితే ఈ వీడియోలు మీరు చూసి మాకు మా యోగక్షేమాలు అడిగి 4 రోజులు వీడియోలో తాతయ్య గారు కనిపించకపోతే అమ్మమ్మ తాతయ్య గారు ఎలా ఉన్నారు అని అడిగి, మొన్న నా కాలు వాసితే అమ్మమ్మ కాలు వాసిందేమని అడిగి, మీ దినచర్యలో తాతయ్య గారిని నన్ను కలుపుకుని మమ్మల్ని కూడా భాగంగా చూసుకుంటూ ఎంతో ఆదరాభిమానాలు మీరు మాకు అందిస్తూ ఉన్నందుకు నా ఆనందానికి అవధులు లేవు. మన వీడియోలు చూసి ఊరుకోకుండా నాకు మంచి సలహాలు ఇస్తున్నారు. నన్ను ఇంటో మనిషిలా చూసుకుంటూ నేను తెలియక ప్లాస్టిక్ వాడినా, సిల్వర్ వాడినా, అది వాడొద్దమ్మమ్మ మంచిది కాదు అని మీరు చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. వేళ పొద్దున్న పూజ అవి కొంచెం హడావిడైపోయింది తాతయ్య గారు నేను చేసుకునేప్పటికీ. అయితే నైవేద్యం మట్టుకే ఉండ్రాళ్ళు జిల్లేటికాయలు చేసుకుని నైవేద్యం పెట్టేశాం. మళ్ళీ సాయంత్రం పిల్లలందరూ వస్తారు కదా, అందుకని మళ్ళీ ఉండ్రాళ్ళు అవి నొక్కుతున్నాను. మన వీధి చిగురిని అపార్ట్మెంట్లో పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు వాళ్ళ అపార్ట్మెంట్ కింద వినాయకుడిని నిలబెట్టుకున్నారు. పొద్దున్నే చక్కగా స్కూల్కి వెళ్ళి వచ్చేస్తున్నారు. సాయంత్రం అయ్యేప్పటికి మళ్ళీ వినాయకుడికి పూజలు చేసేసి ప్రసాదాలు నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాలు అందరింటికి పట్టుకొచ్చి ఇస్తున్నారు. అలాగే ఈ పిల్లలు ఈ బుడతలు మన వీడియోలు చూస్తారు, చెబుతున్నారు బామ్మగారు మీ వీడియోలు మేము చూస్తామని. అది నేను ఈ సంవత్సరం ఏం చేశానంటే శనగలు పొగిచి ఈ పిల్లలు పెట్టిన వినాయకుడికి నైవేద్యం పెట్టించాను.